భారత్, అమెరికా డీల్ కుదిరించుకున్న వెంటనే ఒక పోస్ట్ పెట్టాడు అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో. ఏమనంటే, "భారత్ మాకు మంచి స్నేహబంధం కలిగిన దేశం. అధ్యక్షుడు ప్రధానమంత్రి మోదీ కూడా చాలా మంచి వ్యక్తి. నా స్నేహితుడు. అయితే తన గతంలో రష్యాతో చమురు డీల్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల మేము ఈ రకంగా వాళ్ళ పైన 50% టారిఫ్ వేయటం జరిగింది. అంటే 25% ఏమో పనిష్మెంట్ టారిఫ్. 25% వచ్చేసరికి మామూలుగా రెసిప్రోకల్ టారిఫ్ కదా! సో, ఈ పరంగా ఇలా మేము అప్పుడు వేశాము టారిఫ్‌లు గట్రా. అయితే ఇప్పుడు భారత్ మాతో చెప్పింది, ఒక డీల్ కుదిరించుకున్నాం మేము. రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపేస్తాము. అప్పుడు మా అమెరికాతో డీల్ అనేది ఏర్పాటయింది. 25% రద్దు చేసేసాము. ఇంకో 25%లో కేవలం 18% మాత్రమే ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత అంటే ఈ ఈ విషయాన్ని అటు భారతదేశం కానీ, ఇటు మన రష్యా కానీ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, మన భారతదేశం నుంచి జయశంకర్ గారు గాని, మిగతా అధికారులు వాళ్ళందరూ ఏమన్నారంటే, అమెరికాతో మాకు ట్రేడ్ డీల్ అనేది చాలా బావుంది. యాక్చువల్లీ ఇది ట్రేడ్ డీల్ అని కూడా అనలేం మనం. ఇది యాక్చువల్లీ ఏంటంటే, గతంలో అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా తను చేసిన తప్పుని తనే కరెక్ట్ చేసుకున్నాడనమాట. సో, అంతవరకే జరిగింది. సో, 18% టారిఫ్ ఇంకా ఉంది. అయితే 50% టారిఫ్ కాస్త 18%కి తగ్గింది. అదొక రకంగా మన భారత విజయమే. ఎందుకనంటే, ప్రపంచ దేశాల్లో కెనడా కానీ, లేకపోతే యూరోపియన్ దేశాల్లో కొన్ని దేశాలు కానీ, ఆహ్, అమెరికా కనుసైగలతో నడుస్తుంటుంది. నిజానికి అవన్నీ కూడా వెల్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే. వాళ్ళకి చాలా విషయాల్లో ఒక అండదండలుంటాయి. అంటే సెల్ఫ్‌గా వాళ్ళ కంట్రీస్ చాలా స్ట్రాంగ్ అండ్ సెటిల్డ్. మన భారత్ ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. ప్రపంచ దేశాలతో డీలప్స్ అవసరం. ప్రపంచ దేశాలకి మన భారతదేశపు స్కిల్స్ అవసరం. సో, దౌత్యపరమైన రిలేషన్స్ అవసరమే. అలాంటి మన భారతే అగ్రరాజ్యం అమెరికా ఏం చెప్తే అది చేసే స్థితిలో మేము లేము. మాకంటూ ఒక నిర్ణయం ఉంది. మాకంటూ ఒక నిజాయితీ ఉంది. ఒక స్టాండ్ తీసుకుంటామేమో అంటూ మరొకసారి దిమ్మ తిరిగిపోయేలాగా ప్రపంచ దేశాల ముందు మన భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి. అసలదేంటి అలా ఎలా ఇచ్చింది వార్నింగ్ అనేది గనుక చూస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే, మా కంటెంట్ నచ్చింది, ఇంకా మంచి మంచి కంటెంట్ మా దగ్గర నుంచి మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటి అంటే, అమెరికా ఒక పోస్ట్ చేసింది కదా! అంటే భారత్ నుంచి అంటే అధ్యక్షుడు ట్రంపే కదా చేసింది. ఏమని చేశాడు? భారత్ గనక ఆహ్, రష్యాతో చమురు ఆపేస్తుంది అనేది గనక మాకు క్లారిటీ వచ్చింది. సో, మేము డీల్ ఏర్పాటు చేసుకుంటున్నాము. టారిఫ్స్ తగ్గిచ్చేసామని చెప్పడం జరిగింది కదా! ఇది ఉక్రెయిన్ అలాగే రష్యాకి సంబంధించిన యుద్ధాన్ని ప్రేరేపిస్తుందని కూడా వాళ్ళు అక్కడ రాసుంచారు. కానీ ఈ విషయంలో భారత్ సూపర్ క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే, మాకు ఎవ్వరి దగ్గర నుంచైనా చమురు కొనుక్కునే హక్కుంది. మేము కొనుక్కుంటాము అంటూ చెప్పడం జరిగింది. ఇది నేనో, మీరో లేకపోతే వేరే ఎవరో చెప్పిందో కాదు. బ్లూమ్‌బర్గ్ వాళ్ళు ఒఫీషియల్‌గా చెప్పిన ఒక నివేదికలో ఉన్న విషయం ఏంటి అంటే, అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, ట్రంప్ స్నేహితుల విమర్శల నేపథ్యంలో భారత్ తన పట్టు సడలించదు అంటూ ఆ నివేదిక స్పష్టం చేసింది. అంటే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయడం ఆపము. రష్యా దగ్గర నుంచి చమురు అనేది వస్తుంది. అవసరమైతే ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు కూడా వేచి చూస్తాము అంటూ ఎవరో చెప్పలేదండి. మన నేషనల్ భద్రతా సలహాదారుడు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు స్పష్టం చేశారు. ఈ నివేదిక అదే వెల్లడించింది. అయితే మనందరికీ తెలిసిందే అన్నమాట. గతంలో కూడా చాలా విషయాల్లో భారత్ పైన అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇక ముఖ్యంగా సెప్టెంబర్ 2025లో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరిగిన ఒక రహస్య భేటీలో దోవెల్ తన గళాన్ని వినిపించారు. భారత్ ఎప్పుడూ అమెరికా ఒత్తిడికి లొంగదని, గతంలో కూడా మేము ప్రతికూలమైన అమెరికా ప్రభుత్వాలను ఎదుర్కొన్నామని, ఒకవేళ మీ వైఖరి మారకపోతే వాణిజ్య ఒప్పందం కోసం 2029లో ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు కూడా వేచి చూస్తాము అని కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ అజిత్ దోవల్ స్పష్టం చేశారు కదా! అయితే ఆ సమయంలో
ఆ సమయంలో ఏం జరిగింది? భారత్, పాకిస్తాన్ యుద్ధం సమయంలో ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనలన్నిటిని కూడా భారత్ తోసిపుచ్చిందనమాట. ఆయనేమి మధ్యలో పాకిస్తాన్‌కిను, భారత్‌కి మధ్య ఫోన్‌లేమి చేయలేదు. మధ్యలో రాయబారము నడపలేదు. అసలు ఏమీ జరగలేదు. మా అంతట మేము డెసిషన్ తీసుకున్నాం. పాకిస్తాన్ అంతటా మాకు పాకిస్తాన్ రియాక్షన్ ఇచ్చింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం భారత్ ఎగుమతులపైన 50% టారిఫ్ విధించింది. అది కూడా మనందరికీ తెలిసిందే కదా! పైగా మోదీ యుద్ధం అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధాన్ని మోదీ యుద్ధం అని, రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయటం వల్ల ఇదంతా జరుగుతోంది అంటూ ఏదో కాకమ్మ కథలన్నీ చెప్పాడు. కాకపోతే అమెరికా చేస్తున్న బెదిరింపు ధోరణిని భారత్ ఎంత మాత్రము సహించబోమని జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాకే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని బ్లూంబర్గ్ వాళ్ళు మరొకసారి దీన్ని హైలైట్ చేశారనమాట. అయితే ఈ భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పొచ్చిందని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక ఈ క్రమంలో చూసినట్టయితే నిజంగా రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుగోలు చేయడం ఆపేసామంటే అటు భారత్ రిఫైనరీస్ కానీ, ఓకే. మరొక వైపు రష్యా కానీ, మన భారత్ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా అస్సలంటే అస్సలు దీని గురించి మాట్లాడలేదు. అంటే రష్యా దగ్గర నుంచి మేము చమురు ఆపేస్తున్నాం అని గాని, అలాగే రష్యా వాళ్ళు భారత్ వాళ్ళు మాకు ఏమి పంపించడం లేదు అని కానీ, మన ఆయిల్ రిఫైనరీస్ రష్యా గురించి చెప్పటం గాని ఏమి జరగల. సో, ట్రంప్ ఏదో తన వాగుడేదో తను వాగుకుంటూ ఉంటాడని చెప్పేసి మన భారత్ కూడా ఊరుకుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం కుదిరిన ట్రేడ్ డీల్‌ను అమెరికా రైతులు విజయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నాడు. అయితే భారత్ తన వ్యవసాయ, డైరీ రంగాలకు ఎప్పుడు కూడా లిమిట్స్‌ని దాటి చెయ్యదు. ఎందుకనంటే ఎంత ఒత్తిడొచ్చినా మన అగ్రికల్చర్, మన డైరీ ఫార్మింగ్ ఇది ఎప్పుడు కూడా మనం దాటి వెళ్ళం. మనం ఎప్పుడు అలాగే ఉంటాం అన్నమాట. సో, ఈ ప్రయోజనాలను పణంగా పెట్టి మనం డీల్ కుదిరించుకోలేదు. ఇది ఫైనల్ వర్డ్స్. మనం ఎప్పుడు కూడా భారత్ ప్రయోజనాన్ని కానీ, మన భారతదేశపు స్కిల్స్‌ని కానీ, ఎకానమీని కానీ, ఎక్కడో తాకట్టు పెట్టి కానీ, దాన్ని అడ్డుగా పెట్టి కానీ, ఏ డీల్ కుదుర్చుకోదు. మన భారత్‌కు చాలా ఉపయోగపడే డీల్సే మన భారత్ ఉపయోగించుకుంటుందనమాట. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే బ్లూంబర్గ్ వాళ్ళు ఈ ప్రచురించిన ఈ నివేదిక ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది. ఎందుకంటే ప్రపంచ దేశాలందరికీ కూడా ఇప్పుడు ఏమని తెలుస్తుంది? యెస్, ఇప్పుడు భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపేసినా కూడా అమెరికా దగ్గర నుంచి మంచి డీల్ పట్టేసింది. ఇది మన భారత్‌కు చాలా ప్రయోజనం. ఆర్థికంగా కానీ, స్కిల్స్ పరంగా కానీ, ఎంప్లాయ్‌మెంట్ పరంగా కానీ. కానీ ఇంకొక వైపు నాణానికి ఇంకొక వైపు చూస్తే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేసింది. అలాగే భారత్ అమెరికా చెప్పిన మాటలకి తలొంచిందా అన్న వాదనలు, విమర్శలు వినిపిస్తున్నాయి. మన రాహుల్ గాంధీ గారు గాని, అలాగే ఇంకా కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటను నొక్కి వక్కాణించారు మీడియా ముందు కూడా. సో, ఈ పరంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్లూంబర్గ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ హైలైట్ విషయం చాలా హైలైట్‌గా మారిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్